నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం, దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం అనే వార్త ఉన్నది. ఇది ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాల కేంద్రం సూచన. ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులు 6% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు అనే వార్త ఈనాడులో వచ్చింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్రంగా బొగ్గు కొరత నెలకొన్నది. ఫలితంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ఈ నెల 8 నాటికి అందులో 68% అంటే 4.65 కోట్ల టన్నులు మాత్రమే నిల్వ ఉన్నది అని. మన దగ్గర సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కూడా బొగ్గు కొరత ఉన్నదని, రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రమవుతున్నది కాబట్టి సరిపడా నిల్వలు ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. పోయినసారి ఈసారి 2 సంవత్సరాల పాటు వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడము, జలాశయాలలో నీరు లేకపోవడము, హైడల్ విద్యుత్తు రాకపోవడము, అందువల్ల థర్మల్ విద్యుత్ పైన ఆధారపడాల్సి వస్తున్నది. ఇతర రాష్ట్రాలను తీసుకోవడానికి కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నది కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే ఈ రాబోయే 2 నెలలు కూడా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండబోతున్నది. ఆ డిమాండ్ సరిపడా సప్లై చేయాల్సి ఉన్నది. ఇక్కడ థర్మల్ కేంద్రాలపైనే ఆధారపడే పరిస్థితి ఉన్నది. బొగ్గులను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు సంబంధించిన వార్త ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ఇచ్చారు. ఇక వీటితో పాటుగా పీఆర్సీలో న్యాయం చేస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపైన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం అనే వార్త ఉన్నది. ఇక సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాము, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలతో భేటీలో మాట్లాడిన మాటలను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మరొక వార్త, విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా ఏమిటని అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానమని ఒక్కొక్క పార్టీ ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలే కారణమా, లేదంటే మోదీ సర్కారుతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారా అని నిలదీశాయి. లోక్సభ ఎన్నికల కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాల వల్ల రాజీనామా చేశారా, మోదీతో పొసగక బయదొలిగారా, లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకొన్నారా అని కాంగ్రెసు తదితర పక్షాలు చేసిన ప్రశ్నలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఈనాడు హైలైట్ చేసింది. ఇక సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లలో మార్పులు అనే వార్త ఉన్నది. మొన్న కొడంగల్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. వీటితో పాటుగా నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారము, భద్రాచలంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అనే వార్త ఉన్నది. ఇక మరొకటి, గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలుపు, పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ అనే వార్త ఉన్నది. వీటితో పాటు ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వండి, మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ అనే వార్త ఉన్నది. ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య, ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతుకం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం అనే వార్త ఉన్నది. ఇక ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు అధిష్టానం పరిధిలోని అంశం, డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ప్రణీత్ కుమార్పై కేసు, గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు, ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు, ఆయన వెనుకున్న వారిపైనే చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు అనే వార్త ఉన్నది. ఈ వరుసగా 4-5 రోజులుగా ప్రణీత్ కుమార్ పైన వార్తలు వస్తున్నాయి. దీనికి నిన్న వచ్చిన వార్తలకు కొనసాగింపుగా ఇతనిపై కేసుల నమోదుకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక కథనాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో టీమిండియా సూపర్ 4 అని క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. ఉద్యోగులకు 7వ గ్యారంటీ,
అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, సమస్యలు చెప్పుకునే ఛాన్స్ అనే వార్త మొదటి పేజీలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మొదటి పేజీ తీసుకుంది. ఇక పేదింటి పండగ, నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా నేటి నుంచి యాదాద్రి నృసింహుడి బ్రహ్మోత్సవాలు, తొలి రోజు పూజల్లో పాల్గొనున్న సీఎం రేవంత్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటు వన్యప్రాణులకు దాహం, కొత్తగా సీసర్ పిట్ల నిర్మాణాలు లేవు, ఉన్నవాటికి మరమ్మతులు కరువు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక జలగోస అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు వెళ్ళిందని ఆ వివరాలతో కూడిన కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అనే వార్త ఉన్నది. పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ అని క్వశ్చన్ మార్క్తో ఉన్నది. ఇక ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీరితో పాటుగా కారులోంచి కమలానికి, ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు, శానంపూడి అనే వార్త వీరు జైన్ అనే వారికి సంబంధించిన అంశాలతో మొదటి పేజీలో ఫోటోతో కూడిన వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసని ఎన్ఆర్ఐ భార్యను చంపిన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి, పనిచేసేవాడికి సీఎం పదవి రావాలన్నందుకే నాపై కక్ష అని వి హనుమంతరావు అంటే అది ఆయన అపోహ మాత్రమని బట్టి అన్నమాట కూడా రెండు వార్తలు ఒక దగ్గరనే మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. సిఈసితో విభేదాలతోనే అని ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామాపై ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలోనే వార్త ఇచ్చింది. బెంగాల్లో అన్ని సీట్లలో టీఎంసీ పోటీ, లోక్సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సీనియర్ నటి రచనా బెనర్జీ, మరికొంతమంది వివరాలకు సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఇక ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్, ఐపీసీ పీడీపీపీ ఐటీ చట్టాల కింద కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్ల ప్రయోగం అనే వార్త ప్రణీత్ రావుకు సంబంధించి మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు, రామేశ్వరం కెఫే బాంబు పేలుళ్ల ఘటనలో పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, పీఠిక నుంచి లౌకికవాదం అన్న మాట తొలగిస్తాం, బీజేపీ ఎంపీ అనంత హెడ్గే, మండిపడ్డ కాంగ్రెస్ నియంతృత్వం కోసమని ఖర్గే, వారికి సంబంధించిన వ్యాఖ్యలను అన్ని కలిపి మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి దినపత్రికలో సాత్విక్ చిరాగ్ జోడిదే టైటిల్ అనే వార్త గేమ్ సంబంధించిన వార్త ఉన్నది. ఎప్పట్లాగానే 3-4 వార్తలను ఇయర్ ప్యానల్లో ఇచ్చింది నమస్తే సాక్షి పత్రిక. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీతరావుపై క్రిమినల్ కేసు అనే వార్త సాక్షి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక రాజకీయ కుంభమేళ, సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ సునామీ అని ఒక వార్త ఉన్నది. ఓటును సంధించండి, మెదరమెట్ల సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీకి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ధరణి పరిష్కారం పేపర్ పైనే, పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్లో కొత్త ట్విస్ట్ అని ఓ కథనం ఇచ్చింది సాక్షి. షరతులు నచ్చితేనే రుణం అనే వార్త, బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీలు అనే వార్త, 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్న ముద్రగడ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా మహిళా సంఘాలకు 5 లక్షల బీమా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది, గవర్నమెంట్ సంబంధించింది. మా అయ్య పేరు కేసీఆర్, తెలంగాణ జాతిపిత అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. భార్యను చంపి చెత్త డబ్బాలో పెట్టి అని ఎన్ఆర్ఐ సంబంధించిన వార్త, 12 పైగా స్థానాలు మనమే అని కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం, భద్రాచలంలో పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల సాయమని మొదటి పేజీలో వార్తను హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక నమస్తే తెలంగాణలో బోరు పైపులు దించుతుండగా కాటేసిన కరెంటు అని, ప్రాణం తీసిన పారకం అని ఇద్దరు ఫోటో వేసి చనిపోయిన వాళ్ళ వార్త ఇచ్చిందిగా. పాటగూడ పానిపాట్లు, నీళ్ళ కోసం పడుతున్న కష్టాలకు సంబంధించిన ఒక వార్తను ఫోటోలతో పంటలు ఎండిపోయినాయి, నీళ్ళ కోసం తపన పడుతున్న ఫోటోలతో కూడిన కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. పీఆర్సీ పెండింగ్ డిఏపై ఇప్పుడేం చెప్పలేమన్న వార్త ఉన్నది. బోనస్ ఇచ్చే దమ్ముందని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. అక్రమాల పుట్ట ట్రిప్ అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో వచ్చిందిగా. కాంగ్రెస్కు షాక్, విపక్ష కూటమిలో ముసలం, బెంగాల్లో బరిలో ఒంటరిగా దీదీ అనే వార్త ఉన్నది. వీటితో పాటు బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ అని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టత ఇచ్చిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మళ్ళీ యురేనియన్ లొల్లి, నల్లమలలో 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది.
ముందస్తు దరఖాస్తు కోరుకున్న సెంటర్ అనే వార్త, తూతు మంత్రంగా ధరణి స్పెషల్ డ్రైవ్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. కాంగ్రెస్ గెలుపు కష్టమే, రాహుల్ తిట్నులకు టికెట్ల, ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్ళడం తప్పు కాదా, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. మొత్తంగా కరువు కరెంటు సమస్యలకు నమస్తే తెలంగాణ మొదటి పేజీలో టాప్ ప్రయారిటీ కింద ఇచ్చింది. ఇక 4 తెలుగు దినపత్రికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.